కెంగురు బర్డ్ వాక్. పైడెక్ వచ్చాను, ఫుల్ వ్యూ. బ్యాక్ సైడ్ చూడండి బీచ్. అదిగోండి అదొక చిన్న ఐలాండ్. ఇది ఒక అండర్ రేటెడ్ డెస్టినేషన్ అనమాట. అదే సింటోకర్ ఐలాండ్, రిసార్ట్ ప్లస్ ఐలాండ్. ముందుగా అందరికి మేరీ అండ్ హ్యాపీ క్రిస్మస్. Hey guys, good morning. నా పేరు మూర్తి అండ్ ఇది మన ఛానల్ మన ఇండియా. వెల్కమ్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? రా బాబు. నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నాం. నేను వెళ్తున్నాను ఉడిపి నుంచి కార్వార్ కి. ఇది ఒక అండర్ రేటెడ్ డెస్టినేషన్ అనమాట. మాక్సిమం చాలా మందికి తెలియకపోవచ్చు. కార్వార్ ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఒక సిటీ మాట. అంటే సౌత్ గోవాకి దగ్గరలో ఉంటది. కార్వార్ నుంచి సౌత్ గోవాకి జస్ట్ 20 కిలోమీటర్స్. సో 950కి వందే భారత్ ఉంది ఉడిపిలో. అది యాక్చువల్ గా వందే భారత్ మ్యాంగ్లూర్ నుంచి వస్తుంది అనమాట గోవాకి. జస్ట్ 5 hours గోవాకి ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. నేను దిగేస్తాను కార్వార్ లో. రైల్వే స్టేషన్ లో ఎప్పుడైనా షాపింగ్ చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఉడిపి స్టేషన్ లోని. వచ్చిండా సైంటిస్ట్? మీరు చూసుంటే కమెంట్ చేయండి. ఆల్రెడీ చెప్పాను కదా కార్వార్కి వెళ్తున్నాను వందే భారత్ లోని. జస్ట్ ఉడిపి టు కార్వార్ 2 hours 15 minutes అంతే. ఈ వందే భారత్ వచ్చి మ్యాంగ్లూర్ నుంచి మడ్గాన్ వెళ్తుంది అనమాట. మ్యాంగ్లూర్ టు మడ్గాన్ జస్ట్ 5 hours లోని. వస్తుందిరా షేర్ ఖాన్ వందే భారత్ మ్యాంగ్లూర్ టు మడ్గాన్. జస్ట్ 4 stops అంతే. మ్యాంగ్లూర్, ఉడిపి, కార్వార్, మడ్గాన్. మడ్గాన్ ఎక్కడుంది? గోవా. కార్వార్ టు ఉడిపి నాకు పడింది టికెట్ కాస్ట్ జస్ట్ 750 రూపీస్ మాట విత్ స్నాక్స్. చూడండి ఇక్కడ రాగానే సీట్ కి ఒక న్యూస్ పేపర్ బాటిల్ పెట్టారన్నమాట. ప్రస్తుత నిల్దాన ఉడిపి. ట్రైన్ స్పీడ్ 120, 140 మధ్యలో. వచ్చేసాయి. జ్యూస్, పాప్కార్న్, చిక్కీ, వేడివేడిగా ఆలు కట్లెట్, జ్యూస్, పాప్కార్న్, సేవ, చిక్కీ, కట్లెట్. ఇది మళ్ళీ కొంతసేపు ఆగాక చాయ్. వావ్, బ్యాక్ వాటర్స్. నాకు తెలిసి ఈ ప్లేస్ హోనావర్ అనుకుంటున్నాను. ఆల్రెడీ బృహదేశ్వర్ దాటింది. హోనావర, నెక్స్ట్ గోకర్ణ, నెక్స్ట్ కార్వార్. ముందు నిల్దాన కార్వార్. కన్నడం అంత బాగా మాట్లాడుతున్నారు. ఒకసారి ట్రైన్ లో బాంబే వెళ్తూ బెంగళూరు స్టేషన్ లో 10 నిమిషాలు ఆగా. ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ విని ఏదో నేర్చుకున్నా. జస్ట్ 4 kilometers టు కార్వార్. స్పీడ్ తగ్గింది 94. నేను కార్వార్ లో 2 days ఉంటున్నాను అనమాట. స్లోగా అన్ని చూసుకుంటూ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసాం కార్వార్ కి. బాయ్ బాయ్ వందే భారత్. వచ్చేసాను కార్వార్, స్మాలెస్ట్ కోస్టల్ సిటీ ఇన్ కర్ణాటక. డిస్టిక్ వచ్చి ఉత్తర కన్నడ అన్నమాట. ఇదే ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద స్టేషన్. కొంచెం చిన్న స్టేషనే కానీ జనాలు విపరీతంగా వస్తారబ్బా. ట్రైన్ అయితే సూపర్ ఫాస్ట్లో వచ్చింది. జస్ట్ 2 hours ఉడిపి టు కార్వార్ 2 hours సూపర్ ఫాస్ట్. మళ్ళీ కార్వార్ నుంచి గోవా 1 hour. జస్ట్ ఇక్కడే దగ్గర గోవా బోర్డర్ జస్ట్ 20 kilometers. సౌత్ గోవా అయితే 25 kilometers. కార్వార్ నుంచి సౌత్ గోవా 25 kilometers. అండ్ ఇక్కడ మాట్లాడే లాంగ్వేజ్ కన్నడ అండ్ రీజనల్ లాంగ్వేజ్ కొంకణి మాట. గోవా దగ్గరలో ఉంది కాబట్టి ఎక్కువ మంది కొంకణి మాట్లాడతారు. ఫస్ట్ అయితే హోటల్కి వచ్చాను, చెక్ ఇన్ అయ్యి తర్వాత ఇంకా స్టార్ట్ చేయాలి. చలో గైస్, హోటల్స్ కానీ స్టేస్ కానీ చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో ఇంకా ఉన్నది కాబట్టి నేను అమృతవరా తీసుకున్నాను. కొంచెం మంచి రేటింగ్స్ అవి ఉన్నాయి. మరి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. నార్మల్ ఏ హోటల్ అయినా మీకు 2800 నుంచి స్టార్ట్ అవుతుంది 1 nightకి. ఇద్దరు అనుకో స్ప్లిట్ చేసుకోవచ్చు కదా. 2800, 3000 అంటే మనిషికి 1500 పడుతుంది. ఫ్లేవర్స్ రెస్టారెంట్. అండ్ చూడండి క్రిస్మస్కి రెడీ అవుతుంది. క్రిస్మస్ ట్రీ భలే పెట్టారబ్బా. పదండి ఇంకా రూమ్ టూర్ చూసేద్దాం. రూమ్ టూర్. ఎంట్రన్స్లోనే వాష్రూమ్. king size bed.
సిటీ సెంటర్లో తీసుకున్నాను అనమాట. అన్ని దగ్గరలో ఉంటాయి బీచెస్, రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్, మ్యూజియం, కాళీ రివర్. అండ్ కార్వార్లో ప్రవేశించేది కాళీ రివర్. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ వెళ్తే సౌత్గా వచ్చేస్తుంది పాలోలేం బీచ్. లాస్ట్ టైం మీకు చూపించాను కదా. లంచ్కి ముందే ఫాస్ట్గా ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసాను అనమాట. టెంపరేచర్ అయితే 32 degrees ఉంది గైస్. గైస్ నేను ఉంటాను హోటల్ దగ్గరే ఇది వార్ మెమోరియల్ మ్యూజియం ఉందంటే వచ్చానమాట. ఇది చూస్తుంటే మనకి ఎక్కడో గుర్తొస్తుంది, ఎక్కడో కాదు, మన ఆర్కే బీచ్ లో ఉంటది కదా మ్యూజియం, సేమ్ అలాగే ఇక్కడ కూడా నేవల్ బేస్ ఉందన్నమాట. సో ఇది ఒక చిన్న మ్యూజియం. మెట్ట మధ్యాహ్నం ఇక్కడ టెంపరేచర్ 32 degrees ఉంది కార్వార్లో. పక్కనే అటు సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం బీచ్ అన్నమాట, రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్. ఇక్కడ తీసుకున్న అడల్ట్కి 50 rupees, చిల్డ్రన్కి 20 rupees. ఓపెనింగ్ టైమ్స్ 10 AM to 1 PM and 2 PM to 6 PM. గైస్ ఎదురు కనిపిస్తుంది కదా ఐఎన్ఎస్ చాపల్ వార్షిప్ మాట. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. పదండి, అక్కడ యాంకర్ ఉంది, యాంకర్ పట్టుకొని పైకి ఎక్కొచ్చా, ట్రై చేద్దాం పదండి. అట్లా ఇవే తగ్గించుకుంటే మంచిది. మనం ఎంటర్ అయ్యాం వార్షిప్లోకి. ఇదే మన షిప్ ఈరోజు. ఇది బెడ్స్. ఓ టీవీ రూమా. ఈ సెటప్ చేశారా ముందు ఉండేదో తెలియదు. ఎంట్రీ. హలో సార్. పవన్ రెస్ట్ తీసుకుంటున్నాడు నైట్ అంతా వర్క్ చేసి. జూనియర్ ఆఫీసర్. జూనియర్లు ఎక్కువ రెస్ట్ తీసుకుంటారు పని సీనియర్లు చెప్పి. ఏం చెప్పావురా? ఓ పాతవి. సేమ్ మన వైజాగ్లో సబ్మెరైన్ మ్యూజియం ఉంది కదా అలాగే. ఓ MCO మూర్తి కంట్రోల్ ఆఫీస్. నా ఆఫీసే ఇది. ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తా. ఓయమ్మా చాలా రే చిన్న సెకండ్ లేవురా నీలో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ మన ఇండియా. పై డెక్కి వచ్చాను ఇప్పుడు. ఏమున్నాయి ఇక్కడ? ఏం లేవు మమ్మల్ని, అన్ని ఇంజన్సే. ఈయన నా ఫ్రెండ్. అతను ఎవడనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్ లివింగ్ లెట్. సైడ్ 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 రైట్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే పై డెక్ వచ్చాను. ఫుల్ వ్యూ. బ్యాక్ సైడ్ చూడండి బీచ్, రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్. వావ్ నైస్ వ్యూ చూడండి అప్పుడు ఏంది. ఇది వార్షిప్ కాబట్టి చూడండి ఎంట్రన్స్ లోని 2 గన్నులు, అటు సైడ్ కూడా 2 గన్నులు అన్నమాట. ఈ గన్లో పిస్టల్స్ ఏదో అంటారు. ఇదే లుక్, ఇదే హైలైట్ అవా ఈ వార్ మ్యూజియం కి. ఈ వార్షిప్ హైలైట్. A few moments later. చలో ఇంకా లంచ్ టైం. తెలిసిందే కదా కార్వార్, సౌత్ గోవా ఇటు సైడ్ అంతా సీ ఫుడ్ కి ఫేమస్. అండ్ అలానే కార్వార్లో చాలా సీ ఫుడ్ రెస్టారెంట్స్ ఉంటాయి అన్నమాట, ఫేమస్ రెస్టారెంట్స్. ఇప్పుడు నేను వెళ్ళబోతున్న రెస్టారెంట్ పేరు, రేటింగ్స్ అయితే విపరీతంగా ఉంది, ద బెస్ట్ సీ ఫుడ్ రెస్టారెంట్ అని అంటున్నారు కార్వార్లోని. అది నిజమా కాదో వెళ్ళి చూద్దాం మాట. జస్ట్ వార్ మ్యూజియం నుంచి 500 meters మాట. అదిగోండి నా పైన కనిపిస్తుంది కదా, అదిగోండి వచ్చేసాం. శ్వేత లంచ్ హోమ్ సిన్స్ 2000. ఐ థింక్ 2 floors ఉన్నట్టున్నాయి. కింద నార్మల్, పైన ఏసీ అనుకుంటా. సేమ్ ఎవ్రీ రెస్టారెంట్ ఉన్నట్టే, కానీ చాలా అవార్డ్స్ వచ్చాయంట ఈ రెస్టారెంట్కి. చూడండి ఇది కింద నాన్ ఏసీ, అక్కడ కిచెన్ మెనూ అంతా బోర్డు మీద రాసింది. 2015 విన్నా, 16, 18, 19 ఎవ్రీ ఇయర్ కొట్టిందబ్బా బెస్ట్ రెస్టారెంట్స్లోనే. అండ్ చాలామంది ఫిల్మ్ యాక్టర్స్ కూడా వచ్చినట్టున్నారు. శ్వేత లంచ్ హోమ్. ట్రెడిషనల్ హోమ్ ఫుడ్. నేనైతే చెప్పేశాను స్పెషల్ మీల్స్ విత్ 7 ఫ్రై. చూడండి ఇన్ని వెరైటీస్ ఆ సీ ఫుడ్లోని, నాకు తెలియనివి చాలా ఉన్నాయి. షెల్ ఫిష్. ఇప్పుడు నేను చెప్పిన మీల్స్లోని షెల్ ఫిష్ కూడా ఇస్తారు. టేస్ట్ చేద్దాం. ఆల్రెడీ నేను గోవాలో టేస్ట్ చేశాను, మళ్ళీ ఇక్కడ ఒకసారి. అదిగోండి వచ్చేసింది మన మీల్. ఫిష్ పక్కన వెజిటేబుల్ గ్రేవీ, పక్కన చెప్పాను కదా షెల్ ఫిష్. షెల్లో అదే షెల్లోనే ఉంటుంది అన్నమాట స్కిన్, బాగుంటుంది. 2 fish కర్రీస్
అండ్ పక్కన ప్రాన్స్ వేపుడు ఇచ్చారనమాట. చిన్న చిన్న ప్రాన్స్ వాటిని ఫ్రై చేస్తారు, భలే ఉంటది. మీరు సీ ఫుడ్ లవర్స్ అయితే సీ ఫుడ్ మిస్ చేయొద్దు అసలు. కార్వార్లో కానీ, సౌత్ గోవాలో కానీ, ఉడిపిలో కానీ సీ ఫుడ్ అస్సలు మిస్ చేయొద్దు. A few moments later. హలో గాయ్స్, నెక్స్ట్ మనం వచ్చేసాం కాళీ రివర్ గార్డెన్. కాళీ రివర్ వ్యూ చూపిస్తాను మీకు, ప్లస్ గార్డెన్ మాట. పర్ పర్సన్ 15, కెమెరా 50. ఎవరైనా కార్వార్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న రివర్ పక్కనే ఇదిగోండి ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు. అది రివర్ చివర. ఇది జస్ట్ గార్డెన్ మాట. ఈ గార్డెన్ ఆనుకొని కాళీ రివర్ బ్రిడ్జ్ ఉంటది, అంటే బ్యాక్ వాటర్స్ అంతా. 1, 2, 3 కాళీ రివర్ బ్రిడ్జ్. అదిగోండి బ్రిడ్జ్ అది. అవునా అబ్బా. ఒక చూడండి, జూమ్ చేస్తున్నా. అలాగ అటు గోవా వెళ్ళిపోవచ్చు తెలుసా, సౌత్ గోవా. అసలు నేను ఇక్కడికి వచ్చింది బోటింగ్ చేద్దామని వచ్చానమాట. ప్రఫుల్లా బోటింగ్ సెంటర్ అని పికప్ పాయింట్ ఇస్తే ఈ కాళీ రివర్ బ్రిడ్జ్ గా ఆనుకొని ఉంటదంట, అందుకని ఇక్కడికి వచ్చాను. అలా మీకు కాళీ రివర్ చూపిద్దామని. సో ఇప్పుడు నేను బోటింగ్ చేయబోతున్నాను అనమాట. ఈ కాళీ రివర్ గార్డెన్ మీద స్టేస్ కూడా ఉన్నాయి అన్నమాట. చూడండి, ఆ టెంట్ స్టే లాగా ఉన్నాయి చూడండి. రివర్ పక్కనే స్టే చేస్తే భలే ఉంటది కదా. సో ఈ ఆప్షన్ కూడా ఉంది, మీరు వస్తే చెక్ చేయండి. చలో ఇంకా బోటింగ్ టైం అయిపోయింది. కాళీ రివర్ గార్డెన్ పక్కన ఈ చిన్న సందు ఉంటుంది. ఈ సందు లోపల నుంచి వెళ్ళాలంట ప్రఫుల్లా బోటింగ్ సెంటర్కి. అదిగోండి, అది కాళీ గార్డెన్. ఇందాక మీకు చూపించాను కదా. కొంచెం పక్కకు వస్తే అదిగోండి, అటు సైడ్ నుంచి అలాగొచ్చి ఇటు రావాలన్నమాట. ఇటు వచ్చి ఈ లోపలికి వెళ్ళాలి. వచ్చేసాను ప్రఫుల్లా బోటింగ్ పాయింట్ దగ్గరికి. అదిగోండి, అటు ఆపోజిట్లోని కాళీ రివర్ గార్డెన్. ఆ గార్డెన్ నుంచి జస్ట్ 200 మీటర్స్లో ఉంటుంది అన్నమాట పికప్ పాయింట్. ఇప్పుడు మెయిన్గా ఈ బోటింగ్ ఎందుకంటే ఒక 3 ఐలాండ్స్ చూపిస్తారు. దాంతోపాటు కాళీమాత ఐలాండ్లోని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది అన్నమాట. ఆ ఫారెస్ట్లో అక్కడ ఒక్క దగ్గర స్టాప్ ఉంటుంది, మిగిలిన ఐలాండ్స్ అలా చూపించుకొని వెళ్తారన్నమాట. చలో ఇంకా స్టార్ట్ చేసే. బోట్ ఎక్కేసాను. సేఫ్టీ లైఫ్ జాకెట్ కంపల్సరీ బిగ్లో. అక్కడ చూస్తున్నారు, ట్రైన్ వెళ్తుంది. అటు ఇంకో బ్రిడ్జ్ ఉంది, నేను జూమ్ చేసా. అదిగోండి గాయస్, ఎదురు కనిపిస్తుంది కదా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మన ఫస్ట్ స్టాప్ అక్కడే అనుకుంటున్నాను నేనైతే. అది కాళీమాత ఐలాండ్ అంట. హలో అంకుల్, బాయ్. ఆయన డే ముగించుకొని అందుకే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. దగ్గరికి వచ్చాము. ఇక్కడే అనుకుంటా స్టాపు. దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఇవేవో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి బర్డ్స్. వీటి పేరేంటో కామెంట్ చేయండి, నాకు వెంటనే రావట్లేదు. ఎంట్రన్స్ లోని భలే వెల్కమ్ చెప్పాయబ్బా. ఫస్ట్ స్టాప్ కాళీమాత ఐలాండ్. ఇక్కడ ఆపారు. ఇక్కడ మళ్ళీ లోపల చూసుకొని వచ్చేయాలన్నమాట. చూడండి ఐలాండ్. అటు మనం అక్కడ స్టార్ట్ అయ్యాము, ఆ కొసా నుంచి ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ స్టాప్ కాళీమాత ఐలాండ్. ఎంటర్ అవ్వగానే బర్డ్స్ సౌండింగ్స్ అండ్ అక్కడ రాశారు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ప్లస్ కాళీమాత ఆలయం కూడా ఉందని. అది కొంచెం అలా ముందుకు. మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ 19 రీసెంట్గా ఓపెన్ చేశారు 2021లో. పదండి చూద్దాం అసలు ఏముందో. మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ స్లోగా వెళ్ళమంటున్నారు, లేకపోతే ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయే టైంలో ఉంది ఈ మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. అమ్మో ఎంత సైలెంట్గా ఉంది. చూడండి ఎలాగుంది లొకేషన్. ఇక్కడ ఇరిగింది మధ్యలో డమాల్. చూడండి, మన వాళ్ళు మాత్రం వస్తే కంపు చేసి పడేస్తారే. పీకాక్ సౌండ్ ఎక్కడ అనిపించింది గైస్. రియల్గా చెప్పనా, మనం ఈ టూరిస్ట్ స్పాట్కి వస్తే కంపు చేయకుండా మాత్రం ఉండం. దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది తెలుసా. అప్పుడు ఎలాగ ఉండేది ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఇప్పుడు చూడండి ఎలాగుందో. కంపు చేయడం వల్ల ఫస్ట్ ఉంటారు. చూస్తున్నారుగా, అటు సైడ్ చెత్తలు ఇటు సైడ్ చెత్తలు ప్లాస్టిక్ వేసేసి, మళ్ళీ అక్కడ బోర్డు ఒకటి సేవ్ మ్యాంగ్రూవ్స్ అని. ఎక్కడ సేవ్ చేస్తున్నా మనం అంతా డ్యామేజ్ చేయడంలోనే సరిపోతుంది. అందుకనే ఈ భూకంపాలు, ఈ వెదర్ చేంజెస్, ఈ క్లైమేట్ చేంజెస్ చూస్తున్నారు కదా. అటు సైడ్ రివర్, ఇటు సైడ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అసలు యాక్చువల్లీ కింద అంతా వాటర్ ఉండాలన్నమాట.
మన వాళ్ళు అంతా కంపు చేసి మొత్తం స్పాయిల్ చేస్తారు. ఓ, ఇక్కడ 2 చోట్ల మొత్తం ఇరిగిపోయింది కదా. ఇప్పుడు అటు సైడ్ ఎలాగెళ్ళను? సాయిరామ్. ఓకే ఓకే. ఇప్పుడు అమ్మ సింగిల్గా వెళ్తున్నాను, ఈ కుక్కలను రౌండ్ ఆఫ్ చేస్తాయి. అమ్మా. అదిగోండి కాళీమాత టెంపుల్ ఎంట్రన్స్ మాట. అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు సాగిపోదాం. అలాగా వచ్చేసినప్పుడు అబ్బా ఏం సన్సెట్ విజువల్ అబ్బా. A few moments later. గైస్, ఇది నేను స్టార్టింగ్ కూడా చూసాను. చాలా బోట్స్ మధ్యలో ఆపేస్తున్నాయి. నాకెందుకో అర్థం కాలే. ఇప్పుడు దగ్గరికి వచ్చి చూస్తే ఇప్పుడు అర్థమైంది. వీళ్ళు హాస్టర్స్ ని క్యాచ్ చేస్తున్నారన్నమాట. చూడండి, ఆ మట్టి లోపల ఉంటే హాస్టర్స్ అవి తింటారన్నమాట, సీ ఫుడ్. మీకు ఫోటో పైన ఇస్తాను చూడండి. ఆ గ్లాసెస్ వేసుకొని లోపలికి దూకి వాటిని పట్టుకొని మళ్ళీ బోట్ లోకి వేసి అలాగా లోకల్ షాప్స్ కి ఇస్తారన్నమాట. సూపర్ సూపర్ సూపర్. ఇది సూపర్ అయితే మరి ఇది క్రేజీ క్రేజీ వ్యూ అబ్బా సన్సెట్. ఇంకలా ఖాళీ రివర్ బ్రిడ్జ్ కింద నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతున్నా. ఈ క్రేజీ ఖాళీ బ్రిడ్జ్ విజువల్స్ చూసేయండి. ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోతున్నా. అదిగోండి, అదొక చిన్న ఐలాండ్. ఇదొక చిన్న ఐలాండ్. అండ్ దేర్ యు గో లైట్ హౌస్. ఇది కూడా ఒక చిన్న ఐలాండ్ పైన ఉంటది. ఇప్పుడైతే టూరిస్ట్ వెళ్ళలేదు, ముందు ఎలా ఉండేది కానీ మన వాళ్ళు స్పాయిల్ చేశారని ఆపేశారన్నమాట. అదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఎలిఫెంట్ ఐలాండ్. అంటే ఎలిఫెంట్ షేప్ లో ఉంటది ఐలాండ్. వీటన్నిటికీ ఎలా లేదు అంటే అక్కడ ఆపి అక్కడ దిగడానికి ఒకే ఒక ఐలాండ్ ఉంది. అది వాళ్ళ రిసార్ట్ వాళ్ళు కొనేసుకున్నారు, సింటోకర్ ఐలాండ్ అని. నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం మనం. అదే సింటోకర్ ఐలాండ్, రిసార్ట్ ప్లస్ ఐలాండ్. అది రిసార్ట్ చూడండి పైన, సింటోకర్ ఐలాండ్ రిసార్ట్. ఒక రోజుకి 28,000. మరి ఎంత సముద్రం మధ్యలోనే ఐలాండ్ అంటే అంత కాస్ట్ ఉంటుంది. అలా ఐలాండ్ చూసి ఇది నాకు క్రేజీగా అనిపించింది అబ్బా. చూడండి, ఈ చిన్న ఐలాండ్ మీద ఆ ఈగల్స్ ఎలాగున్నాయో. నేను ఇది మొత్తం 30x జూమ్ చేశాను. అండ్ ఇప్పుడు చూడండి, క్రేజీ ఈవినింగ్ అయిపోయింది. బర్డ్స్ అన్ని అలా వెళ్ళిపోతున్నాయి వాటింటికి. సన్సెట్ అయిపోయింది కదా. చూడండి, వ్యూస్ క్రేజీగా ఉంటాయి. షూట్ చేశాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్.